పెద్దవాళ్ళు రాగానే చిన్నవాడు లేవకపోతే నమస్కారం చేయకపోతే ఆయుక్షీణం అంటారు మన వాళ్ళు. ఊరికే అనరండి, నిజంగానే ఆయుక్షీణం, అనుమానం ఏం లేదు. మనకు తెలియకుండానే శరీరంలో ఉండే జీవశక్తి పైకి కిందికి సంచరిస్తూ ఉంటుంది. జీవశక్తి ఏమవుతుందంటే తనకంటే పెద్ద శరీరం కనపడగానే ఈ చిన్న శరీరం కనుక లేచి నిలబడకపోతే కూర్చున్న శరీరంలోంచి జీవుడు లేస్తాడు, వీడి శరీరం లేవాల. అప్పుడు ఆ జీవుడిని అదిమి పెట్టాలి. వాడు అదిమి పెట్టబడే రకం కాదు, వాడు తగ్గిపోతాడు అంటే శ్వాసలు తగ్గిపోయే, జీవశక్తి తగ్గిపోయింది. అందుకనే పెద్దవాళ్ళు రాగానే లేచి నమస్కారం చేయకపోతే ఆయుర్దాయం తగ్గిపోతుంది, అనుమానం ఏం లేదు. జీవశక్తే కదా ఆయుర్దాయం అంటే, శ్వాసల మీద ఆధారపడి ఉంది. లోపల జీవుడు లేస్తున్నాడు, వీళ్ళు లేవట్లేదు. ఇక్కడ ఆ జీవుడు లేవగానే ఆయన రాగానే ఈయన లేచి నిలబడి బాబాయ్ గారు రండి నమస్కారం అని అంటే వెంటనే ఈ శరీరం కూడా లేచింది కాబట్టి జీవుడు లోపల లేచిన జీవుడు అడ్జస్ట్ అయిపోతాడు. పెద్దవాడు రాగానే లేవాలి. అందుకని అది నేర్పాలి ఖచ్చితంగా. అప్పుడు వీళ్ళు ఆయుర్దాయం పెరుగుతుందంటే ఒరే నమస్కారం చేయాలి, అలా కూర్చోకూడదమ్మా, లే ముందు చెప్పాలి ఖచ్చితంగా.